హాయ్ వెల్కమ్ టు దర్శి తెలుగు వ్లాగ్స్. ఈ రోజు మేము మంగనిపూడిలో ఉన్న బీచ్ కి అయితే వెళ్తున్నాము. కార్తీక మాసంలో బీచ్ స్నానం చేస్తే చాలా మంచిదంట. ఇంకా అందుకని మేము కూడా ఎవ్రీ ఇయర్ అయితే చేస్తాం కార్తీక మాసంలో బీచ్ స్నానం. అండ్ మాకు నోవులు కూడా ఉన్నాయి. నోవులకు తర్వాత చేయకూడదంట, నోవులు ముందు చేయాలని చెప్పేసి మేము నోవులు ముందు రోజు స్నానం చేయడానికి బీచ్ కి అయితే వెళ్ళాం. మేము మంగనిపూడి బీచ్ వెళ్ళడానికి కోనే సెంటర్ నుంచి ఆటో అయితే మాట్లాడుకున్నాము. పర్ పర్సన్ 40 రూపీస్ అయితే తీసుకున్నారు. కోనే సెంటర్ నుంచి మంగనిపూడి బీచ్ కి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది. బీచ్ కి వెళ్లే వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూ గ్రీనరీ ఉంటుంది, సరుకు తోటలు అవన్నీ కనిపిస్తా ఉంటాయి. ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా వెళ్ళాం మేమైతే. మీరు ఎప్పుడైనా మంగనిపూడి బీచ్ కి వెళ్ళారా లేదో కమెంట్ చేసి చెప్పండి. బీచ్ దగ్గర లైట్ హౌస్ కూడా ఉంటుంది. మేమైతే ఇప్పటివరకు ఒకసారి కూడా వెళ్ళలేదు. లాస్ట్ టైం వెళ్దాం అనుకుంటే అప్పుడు క్లోజ్ చేసేసారంట. ఇంకా నాకైతే ఎప్పుడు చూడటానికి ఛాన్స్ అయితే లేదు, దొరకలేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి లైట్ హౌస్ చూడటానికి. ఫైనల్లీ బీచ్ కి అయితే వచ్చేసాం. బీచ్ అంతా ఎలా ఉందంటే ఏదో సంబరాలు జరుగుతున్నట్టు ఉంది. ఫుల్ హడావిడిగా ఉంది. చాలా మంది జనం అయితే వచ్చారు. బీచ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం స్టాల్స్ నింపేశారు. ఇంకా బీచ్ కి అవుట్ ఫిట్స్ అంటే డ్రెస్సులు, బాల్స్, హ్యాట్స్ అన్ని పెట్టేశారు. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బీచ్ దగ్గర. ఇంకా ఇక్కడ ఆటో దిగేసాము. ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళాలి. ప్రెసెంట్ ఇది కార్తీక మాసం కదా. కార్తీక మాసంలో బీచ్ స్నానం చేసేటప్పుడు పసుపు, కుంకుమ అవన్నీ దేవుడికి సముద్రంలో వదిలి అప్పుడు స్నానం అయితే చేస్తారు. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేని వాళ్ళు ఇక్కడ అవైలబుల్ గా పెట్టారనమాట. పసుపు, కుంకుమ, అట్టిపళ్ళు, గుమ్మడికాయలు అవన్నీ అమ్ముతున్నారు. బీచ్ చాలా డెవలప్ అయింది. ఒకవైపు ఫుడ్ స్టాల్స్, ఇంకోవైపు ఇలా కార్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. అంతకు ముందు ఇంకా చిన్నపిల్లలకి వేరే గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు తీసేసారో తెలీదు. ఇది ఒక్కటే ఉంది, కార్ గేమ్ ఒకటే. రీసెంట్ గా ఇలా కొబ్బరి చెట్లు కూడా పెట్టారు. నేను ఫస్ట్ టైం వస్తున్నాను కొబ్బరి చెట్లు పెట్టిన తర్వాత. ఇలా పీక్స్ టైమ్స్ లో కాకుండా అంటే కార్తీక మాసం అలాగా కొంచెం పండగల టైంలో కాకుండా సపరేట్ గా వస్తే ఇలా కొబ్బరి చెట్ల ముందు ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమైనా ఫొటోస్ దిగుదామంటే చుట్టూ జనమే ఉన్నారు, అసలు కుదరలేదు. మంచి టైంలో వస్తే, కొంచెం జనాలు లేని టైంలో వస్తే మంచి మంచి ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ. ఇంకా మేము కూడా పసుపు, కుంకుమ అవన్నీ తీసుకుంటున్నాము. ఇంకా అవన్నీ సముద్రంలో వేసిన తర్వాత ఇంకా బీచ్ స్నానం అయితే చేస్తాము. మొత్తం బీచ్ అంతా శివలింగాలు చేసేసారు ఇసుకలతో. ఇలా శివలింగాల్లో చేసుకుని పూజలు అయితే చేసుకుంటున్నారు. చాలా మంది చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఏమైనా ఫొటోస్ తీసుకోవాలన్నా ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు. ఇంకా మేము ముంత మసాలా అయితే తీసుకున్నాను ఒకటి. 30 రూపీస్ అంట కాస్ట్. టేస్ట్ అసలు అంతగా లేదు, ఓకేగా ఉంది. ఇంకా మసాలా తినేసిన తర్వాత నేను మా అక్క అయితే బీచ్ లో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. బీచ్ లో స్నానం చేసేదానికన్నా ముందు పసుపు, కుంకుమ అవన్నీ దేవుడికి అనుకుని బీచ్ లో వదిలేసి అప్పుడు బీచ్ లో స్నానం అయితే చేస్తున్నాము. ఇంకా ఫుల్ గా బీచ్ లో అయితే ఎంజాయ్ చేసాము. అసలు చాలా సేపు ఉన్నాము బీచ్ లో. ఇక్కడ హార్సెస్ కూడా రైడ్ చేయడానికి ఉంటుంది. 100 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. చాలా హార్సెస్ అయితే ఉంటాయి. ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. ఫోటో వచ్చేసరికి 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటారు. మనకి అక్కడే ఫోటో కడిగేసి ఇచ్చేస్తారు. ఇంకా రిటర్న్ అయిపోయే టైంలో సమోసాస్ అయితే తీసుకున్నాం. ఒక్కొక్కటి 5 రూపీస్ అంట. చాలా ఎక్కువ అనిపించింది కానీ తప్పక తీసుకున్నాం. ఇంకా బీచ్ లో ఫుల్ గా ఆడినప్పుడు బాగా ఆకలేస్తుంది కదా. ఇంకా మేమేం తీసుకెళ్లేదు ఫుడ్ ఐటమ్స్ అని. ఇంకా సరే అని చెప్పి సమోసా అయితే తీసుకున్నాము. ఇక్కడ బీచ్ లో శివలింగం కూడా ఉంటుంది, అక్కడ పూజ చేసుకోవచ్చు. ఇంకా మాకు ఓపిక లేక మేమైతే రిటర్న్ అయిపోయాము, లేదంటే అక్కడికి కూడా వెళ్లే వాళ్ళము. రిటర్న్ వెళ్లేటప్పుడు కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా అన్ని చూసుకుంటా వెళ్ళాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేయడం ద్వారా నేను ఏం పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.